బాపట్ల జిల్లా రేపల్లెలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల రేపల్లె పాస్టర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇసుకపల్లి అయోవా పాఠశాల నుండి శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సమయము మన ప్రియులు గౌరవనీయులు ప్రవీణ్ పగడాల గారి యొక్క గౌరవార్థము క్రైస్తవ సంఘాలు రేపల్లి పట్టణపు క్రైస్తవ సంఘాలు దైవ సేవకులు సంఘ బిడ్డలందరూ కలిసి ఈ పూసగాన్ని సాలిడారిటీ కొరకు జరిగిస్తున్న సమయంలో గురించినటువంటి దైవ సేవకులందరికీ సంఘ పెద్దలు ఆరోగ్య సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మీడియా సభ్యులు కూడా ఉన్నారు. మనం ఈ ర్యాలీని ప్రారంభించుకోబోతున్నాం. వారి యొక్క మరణ సందర్భంగా వారి కుటుంబానికి దైవాదరణ, వారికి చక్కగా ఒక మంచి న్యాయం కలిగినట్లుగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో క్రైస్తవ సంఘము అది చక్కగా సంరక్షించబడాలి. దాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బిషప్ అయ్య గారు ఉన్నారు, డాక్టర్ ఎంఎల్ గారు. వారు ప్రార్థన చేసిన తర్వాత మనం బయలుదేరుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ఉదయకాలంలో నీ సన్నిధికి వస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి దేవా, మీరు మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో మేమందరం కూడా ఎందుకు చేరామో నీకు తెలుసు మా తండ్రి. దేవ, క్రైస్తవ లోకం ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుని కోల్పోయి ఉంటుండగా ప్రభా, దాన్ని బట్టి మేము చింతిస్తూ దేవా కుటుంబానికి కావలసినటువంటి సంతాపాన్ని తెలియజేయడానికి ప్రభా, అదే రీతిగా వివిధ రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నప్పుడు మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ న్యాయాధిపతి సమస్తాన్ని ఎదిగినటువంటి దేవుడు ప్రభా, మేము ఎందుకు వచ్చామో, ఎందుకు ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామో నీ సంస్థాన్ని ఎరిగినటువంటి దేవుడికి నీ కార్యాన్ని నెరవేర్చమని దేవా యొక్క అనుమానాలు అన్ని కూడా విడిపోవడానికి మీరే సహాయం దయచేసి నడిపించమని దేవ, క్రైస్తవ లోకంలో మీరే శాంతి సమాధానాలు నెలకొల్పమని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరే ఆశీర్వదించి దీవించమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిత్రులారా, ఈ శాంతి ర్యాలీ కాబట్టి అందరూ లైన్ లో వెళ్దాము. మన మైకు బస్ స్టాండ్ దగ్గర మన వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. కూడా జరుగుతున్నాయి, అవి మానుకోవాలి. ఈ రోజు మనం ప్రవీణ్ పగడాలకి నివాళులు అర్పిస్తూ న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ శాంతి ర్యాలీని మనం నిర్వహించాము. పాల్గొన్న అందరికి మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్స్, అట్లానే అనేక ప్రజా సంఘాలు, దైవ సేవకులు, మిగిలినటువంటి ప్రజలందరూ ఈరోజు ఎండ ఉన్నప్పటికి కూడా అయోవా స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనం ర్యాలీగా ఇక్కడ రావటం జరిగింది. మన బ్యానర్ మీదే శాంతి ర్యాలీ అని మనం వేసాం. అందుకని కొన్ని నినాదాలు ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం అనుకున్నటువంటి కార్యక్రమంలో దాని ప్రకారం మనం చేసాం. ఒక 300-400 మంది రోడ్డు మీద ప్రవీణ్ పగడాలకి జోహార్లు అర్పిస్తూ మాకు న్యాయం కావాలి, ప్రవీణ్ పగడాల లాంటి ఘటన మళ్ళా జరగకూడదనే పద్ధతుల్లో మన అందరం గొంతు కలిపి మన కార్యక్రమం చేసాం. క్రైస్తవ సంఘాల కార్యక్రమం అంటే అది గౌరవప్రదంగా జరగాల్సిన కార్యక్రమం. దీంట్లో వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ స్వరూపాలు, వివిధ ప్రముఖులు ఉన్నప్పుడు కూడా అందరూ సమన్వయంగా ఈ కార్యక్రమం నడిపాం. అందుకని మన కార్యక్రమం మన పోలీసు మిత్రులు కూడా చెప్పాం, మీరు ఏదైతే నామ్స్ చెప్తున్నారో కోర్టు దగ్గర మైక్ వాడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా మేము జాగ్రత్త తీసుకుంటామని. అయితే అదే సందర్భంలో శాంతియుతంగా శాంతి ర్యాలీ చేశాం కాబట్టి ఇదేదో ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఆ రకంగా ఉంటామని చెప్పేసి మనం ఏ సంకేతాలు ఇవ్వటం లేదు. మనం ఈ పాటికే ఇందాక ఇమానుయేల్ గారు మిగిలిన మిత్రులందరూ మాట్లాడారు. దీన్ని రిటైర్డ్ జడ్జెస్ ద్వారా వాళ్ళల్లో ఇద్దరు రిటైర్డ్ జడ్జెస్, వాళ్ళల్లో ఒక్కళ్ళు ఎస్సీ ఉండేలాగా, క్రిస్టియన్ సంఘాలు ఉండేవాళ్ళలాగా దర్యాప్తు చేయాలి. ఏదైతే వాస్తవం జరిగిందో ఇప్పుడు అనేక ప్రవీణ్ పగడాల అయ్యో పక్కనే
ఆయన కుటుంబానికి క్రైస్తవ సంఘాలు లౌకిక భారతదేశంలో ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు అడుగుతుంటే మరో పక్కనే అనేక రకాలైన వీడియోలు సోషల్ మీడియాలో తీసుకొస్తున్నారు. వాటి గురించి మనం పెద్ద చర్చ చేయట్లేదు.